అందరికీ నమస్కారం. ఈరోజు మన ఛానల్లో ఒక హెయిర్ డై ఆయిల్ ఎలా చేయాలో చూపిస్తానండి. ఈ హెయిర్ డై ఆయిల్ వాడటం వల్ల మన తలకి బాగా రంగు ఇస్తుంది. అంటే తల జుట్టంతా బాగా నల్లగా మారిపోతుంది. అండ్ హెయిర్ గ్రోత్ కూడా బాగానే ఉంటుంది. ఒక 2 ఇంగ్రీడియంట్స్ పెట్టుకొని, ఒక 2 ఇంగ్రీడియంట్స్ పెట్టుకొని ఎట్లా ఒక మంచిగా ఆయిల్ తయారు చేసుకోవచ్చు మన ఇంట్లో అనేది చూద్దాం రండి. ఇప్పుడు నేను ఒక ప్యాన్ తీసుకున్నాను. ఆ ప్యాన్ ఏంటంటే కొంచెం బరువు ఎక్కువ ఉన్న ప్యాన్ తీసుకున్నాను. బరువు ఎక్కువ ఉన్న ప్యాను పొయ్యి మీద పెట్టుకున్నాను. సన్న మంటలో ఉంచుకొని దీంట్లో నేను ఆవాలు యాడ్ చేస్తున్నానండి. ఈ ఆవాలు మనము ఫ్రై చేసి ఇలా హెయిర్ డైగా వాడేటప్పుడు మనకు చాలా మంచి బెనిఫిట్ ఉంటుందండి. 3 స్పూన్లు ఆవాలు తీసుకుంటున్నాను. ఆవాలు బాగా వేయించుకోవాలి. అంటే ఈ ఆవాలు మనం ఎప్పుడు ఒక ప్యాన్లో వేయించేటప్పుడు ఎట్లా అంటే సౌండ్ వస్తుంది, అంటే చిట్టపట్టు వస్తుంది. ఆ సౌండ్ అంతా పోయి మళ్ళా నల్లగా మారిపోవాలి. నల్లగా మారేటప్పుడు ఏంటంటే నూనె వస్తుంది, గరిటెలో నూనె అందుకుంటుంది. అదే అండి చాలా మంచి పదాలు. అంటే ఇప్పుడు మనం అప్పుడు వరకు ఒక లైట్గా ఒక మూత వేసుకుందాము. ఎందుకంటే చట్టపట్ట రాయేటప్పుడు బయటంతా వచ్చేస్తుంది ఆవాలు. ఓకేనా. సో ఇలా ఒక లైట్గా ఒక మూత పెట్టుకున్నామంటే బయట రాకుండా లోపలే మనకు బాగానే ఫ్రై అవుతుంది. అలా ఆ సౌండ్ అంతా పోయే వరకు ఇలా ఒక మూత పెట్టి కవర్ చేసి తీసి చూడండి. అప్పుడు మనకు కరెక్ట్ అయిన కన్సిస్టెన్సీలో వస్తుంది. బయట అంతా పోకుండా వేస్ట్ కాకుండా ఉంటుంది. ఇప్పుడు ఈ ఆవాలు మనం ఫ్రై చేస్తూ ఉన్నప్పుడు ఒక రకమైన నూనె వస్తుంది బయటికి. ఆ నూనె వస్తేనే మనకు కరెక్ట్ అయిన కన్సిస్టెన్సీ వచ్చిందని అర్థం. అప్పుడు వరకు మనము బాగా స్టిర్ చేసుకోవాలి. అంటే సిమ్లోనే ఉండాలి పొయ్యి. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, సిమ్లోనే ఉండాలి. ఈ ఆవాలు అనేది మన హెయిర్కి చాలా చాలా బెస్ట్ రిజల్ట్ ఇస్తుందండి, నల్లగా ఉంచుకోదానికి. అలాగే మనకు ఎప్పుడు హెయిర్ నల్లగానే ఉండిపోతుంది. మీరు రెగ్యులర్గా వాడితే ఈ హెయిర్ డై ఆయిల్ని మీకు హెయిర్ గ్రోత్ కూడా బాగానే ఉంటుంది. ఇప్పుడు మన ఆవాలు ఫ్రై రెడీ అయిపోయిందండి. కాస్త పొయ్యి ఆపేసి పక్కన పెట్టేస్తాము. అంటే బాగా చల్లారాలి. అప్పుడు దాకా మనం పక్కన పెట్టేస్తాము. చూడండి, మనది చల్లారిపోయింది. ఇప్పుడు మన ఆవాల్ని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా నేను గ్రైండ్ చేసుకున్నాను. గ్రైండ్ చేసుకున్న ఆవాల్ని ఇంకొక ఐరన్ బాండులో వేసుకుంటున్నాను. ఈ ఐరన్ బాండ్ కూడా అలాగే అండి, ఘనరహంగా ఉండేది వేసుకుంటున్నాను. అలాగే ఒక స్పూన్ అట్లా కాఫీ పౌడర్ వేసుకున్నాను. అంతే అండి. కాఫీ పౌడరు యాడ్ చేసినాక 50 ml ఆవాలు నూనె వేసుకున్నాను, అంటే మస్టర్డ్ ఆయిల్. సో ఇవి 3 అంతే. ఆవాలు ఫ్రై చేసి గ్రైండ్ చేసుకున్న పొడి, తర్వాత కాఫీ పౌడరు ఒక స్పూను, తర్వాత 50 ml మస్టర్డ్ ఆయిల్. ఇవి 3 అండి మన ఇంగ్రీడియంట్. సో ఈ 3 బాగా కలిపేసి సన్న మంటలోనే ఐరన్ బాండుల్లో బాగా నేను బాయిల్ చేయబోతున్నాను. ఇది చూడండి, బాగా కలుపుకోవాలి. మనము ఎట్లాంటి కట్టలు లేకుండా బాగా కలుపుకోవాలి. అప్పుడు చాలా బాగా ఉంటుంది మన హెయిర్ ఆయిల్ అనేది. ఇప్పుడు లైట్గా పొగ వచ్చేసింది, అంతే అండి. మరీ ఎక్కువగా పొగ వచ్చేదానికి ముందు మనం ఆపేయాలి. ఇదే కరెక్ట్ అయిన పదము. లైట్గా పొగ వచ్చేటప్పటికి మన ఆయిల్ని ఆపేయాలి. సో కాసేపు 2 to 3 hours ఉంచేయండి. తర్వాత ఒక బౌల్లోకి మార్చుకోండి. సో ఆఫ్టర్ 2 to 3 hours మన ఆయిల్ ఎలా వచ్చింది చూసారా? ఇలా నేను వడగట్టకుండా ఒక బౌల్లోకి మార్చేసుకున్నాను. అట్లాగే మీరు కూడా ఉంచుకోండి. కావాల్సినప్పుడు తీసి బాగా వాడుకోవచ్చు మీరు. చూడండి, మన ఆయిల్ ఎంత నల్లగా వచ్చింది కదా, చాలా బాగా వచ్చింది. ఈ ఆయిల్ మనము ఎప్పుడు వాడేటప్పుడు ఏంటంటే ఒక డబుల్ బాయిలింగ్ మెథడ్లో హీట్ చేసి వాడండి. అప్పుడు చాలా బెస్ట్ రిజల్ట్ ఉంటుంది. చూడండి, ఇప్పుడు నా హెయిర్కి ఎట్లా అప్లై చేస్తున్నానని చూపిస్తున్నాను. ఇలా చేతులు తీసి స్కాల్ప్లో కొద్దిగా బాగా స్కాల్ప్లో అప్లై చేసుకోండి. నా చేతికి ఎంత నల్లగా అందుకుంది చూసారా? ఈ ఆయిల్ మీరు బాగా స్కాల్ప్కి అప్లై చేసి బాగా మసాజ్ చేయండి. స్కాల్ప్కి పాయింట్స్లో బాగా ప్రెషర్ ఇవ్వండి. అలా ఇచ్చినాక ఒక 2 hours
అట్లాగే ఉంచేయండి. తర్వాత మీరు తలస్నానం చేసుకోండి. ఈ హెయిర్ ఆయిల్ 100% న్యాచురల్, మన ఇంట్లోనే మనం తయారు చేసుకున్నాము. వారానికి 2 సార్లు కంపల్సరీ వాడి చూడండి. పర్మనెంట్గానే మీ జుట్టు అంతా బాగా నల్లగా మారిపోతుంది. సో ఈ హెయిర్ ఆయిల్ మనం చిన్నపిల్లలు కూడా వాడుకోవచ్చండి. చిన్నప్పటి నుంచి వాడుకున్నారంటే యంగ్స్టర్స్కి త్వరగా వస్తున్న తెల్ల వెంట్రుకలంతా రాదు అసలు. సో చూడండి, ఇట్లా నేను స్కాల్ప్లకి అప్లై చేసుకుని ఒక 2 to 3 అవర్స్ అలాగే ఉంచుకుంటాను. తర్వాత నేను ఒక షాంపూ పెట్టి నా తల స్నానం చేసుకుంటాను. సో చాలా బెస్ట్ రిజల్ట్ ఉంటుంది మన హెయిర్ ఆయిల్. మీరు ఇంట్లో ఈ ఇంగ్రీడియంట్స్ పెట్టి మీరే తయారు చేసుకొని వాడేసి మాకు కామెంట్ చెప్పండి ఎట్లా ఉంది ఈ హెయిర్ డై ఆయిల్ అనే విషయం. సో ఈ వీడియో అయితే నచ్చిందంటే మా వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అండ్ అవర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి హెయిర్ డై ఆయిల్ అండ్ హెయిర్ డై అండ్ ఇన్స్టెంట్ హెయిర్ డైతో పాటు మిమ్మల్ని అందరినీ కలుస్తాను. అప్పుడు వరకు మీ అందరికీ థ్యాంక్ యూ అండ్ బాయ్ బాయ్.